హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. నేను మీ స్వప్నాని. ఎలా ఉన్నారు? ఒక సబ్స్క్రైబర్ కోరిక మేరకు నేను ఈ విధంగా మిమ్మల్ని పలకరించాలనుకుంటున్నాను. ఈ పద్ధతి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే తనేం కన్వే చేశారంటే మీరు ఒకసారి అలా చెప్పి చూడండి, బాగుంటుందేమో అన్నారు. అందుకనేసి నేను కొంచెం మిమ్మల్ని పలకరించే విధానం కొద్దిగా మార్చాను, ఇంగ్లీష్లో కాకుండా. ఇంకేంటండి, ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ అనమాట. నేను 3:30 అట్లా అవుతుంది టైము. ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేద్దాము. సో ఏం చేయాలని ఆలోచిస్తే కొంచెం అందరికీ మనకి ఇష్టంగా అనిపించే కేక్స్ అయితే బాగుంటాయి కదా. సో బేసిక్ స్పాంజ్ కేక్కి ఈ టూటీ ఫ్రూటీ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఈజీగా ఇంట్లోనే అవెన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అవెన్ ఎలా ఆపరేట్ చేసి ఆ ప్రీ హీటింగ్ కానీ అవన్నీ చాలామంది తెలియట్లేదు. నేను అప్లోడ్ చేసిన ఓవెన్ వీడియో చూసి చాలామంది మాకు ఇంట్లో ఉంది కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక చాలా రోజుల నుంచి అలా పెట్టేశామని చెప్పేసి చాలా కామెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఈ కన్వెన్షనల్గా మనం రెగ్యులర్గా స్టవ్ మీద అలవాటు అయిపోయి ఓవెన్ వరకు వెళ్ళే నాకు అంత అనిపించదు. యూజువల్గా నేను మీకు చూపించిన 2 రెసిపీస్, స్పాంజ్ కేక్ అయినా చాక్లెట్ కేక్ అయినా విడిగానే చూపించాను. రీసెంట్గా పేస్ట్రీ కేక్ బేకరీ ఫుడ్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, అది కూడా మీకు ప్యాన్లో చేసి చూపించాను అనమాట. అవి చాలా ఈజీగా అనిపిస్తాయి. బట్ ఇదేంటంటే కరెంట్ అవుతుందేమో, ఎందుకులే స్టవ్ మీద అయిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడు ట్రై చేయను. బట్ మీ అందరు ఎక్కువగా ఓవెన్లో అడిగారు కదా, ఈ రోజైతే ఓవెన్లోనే కేక్ చేసి మీకు ఎలాగా సెట్టింగ్స్ పెట్టుకోవాలి ఏంటి అది ప్రతి మోడల్ వేరే వేరే ఉంటుందండి. సో నేను చూపించిన ఆప్షన్స్ మీ దాంట్లో ఉండవు, మీకు కొంచెం వేరేగా ఉండొచ్చు. బట్ నేను చేసే ప్రాసెస్ అర్థమైతే మీ దాంట్లో ఉన్న బటన్స్ని బట్టి మీరు అర్థం చేసుకోవడం మీకు తేలికవుతుంది అనమాట. అంతేకాకుండా మనము బేకింగ్ చేసేటప్పుడు మెయిన్గా మన దగ్గర బటర్ పేపర్ అని ఉండాలి. సో నా దగ్గర షాప్స్లో అంతా ట్రై చేశానండి, బటర్ పేపర్ అయితే దొరకలేదు. బటర్ పేపర్ కోసం నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే నాకు బటర్ కమ్ కుకింగ్ పేపర్ అని ఒకటి దొరికింది. ఈ కంపెనీ ఇది ఆడి యూనివ్రాప్స్ అనే కంపెనీ, బేకింగ్ అండ్ కుకింగ్. ఇది ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా తెప్పించుకోండి. దీని యొక్క స్పెషాలిటీ వీళ్ళు మనకి చెప్పేది ఏంటంటే నో నీడ్ టు వాష్ వెజల్స్. కనిపిస్తుందా మీకు ట్యాగ్? అంటే ఈ పేపర్ని మనము వెజల్స్లో అంటే గిన్నెల్లో పెట్టుకొని డైరెక్ట్గా ఆ పేపర్ మీద వంట చేసుకోవచ్చు. కాకపోతే చిన్న జాగ్రత్త ఏంటంటే మంట మరీ ఎక్కువ పెట్టకుండా, మంటకు దగ్గరగా పేపర్ రాకుండా చూసుకోవాలి. మామూలుగా చేసుకుంటే దీన్ని మనము మైక్రోవేవ్లో యూజ్ చేయొచ్చు, గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేయొచ్చు, ఎలక్ట్రిక్ గ్రిల్లర్ మీద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అన్నీ చక్కగా క్లియర్గా మెన్షన్ చేశాడు. మనకి అడ్వాంటేజెస్ ఏంటి? నో నీడ్ టు గ్రీజ్ ద ప్యాన్స్ బిఫోర్ బేకింగ్ ఆర్ కుకింగ్. మనము ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు. హెల్దీ, మినిమం 0 ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి ఆయిల్ తక్కువగా ఉంటే త్వరగా డైజెస్ట్ అవుతుంది కదా, సో హెల్త్కి మంచిది. నో నీడ్ టు వాష్ యూటెన్సిల్స్ ఆఫ్టర్ బేకింగ్. ఇది పేపర్ తీసేసాక అందులోని ఫుడ్ని మనం ఇంకో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కాబట్టి కుక్ చేసిన బౌల్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బేక్డ్ ప్రొడక్ట్స్ కమ్స్ అవుట్ ఈజీ అండ్ డజంట్ స్టిక్ టు ప్యాన్. మనం బేక్ చేసుకుని చక్కగా అతుక్కుపోకుండా నీట్గా షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయి కాబట్టి శుభ్రంగా మనం చేసుకుని మంచిగా ఉంటుంది. నో వరీస్, డజంట్ ఎఫెక్ట్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్. ఈ పేపర్లో వండుకోవడం వల్ల టేస్ట్ అయితే ఏమీ మారదు. మంచిగా ఆయిల్ ఫ్రీగా హ్యాపీగా వండుకోవచ్చు. గిన్నెలు కడగాల్సిన పని కూడా లేదన్నారు. బట్ మనం అంత రేంజ్ వరకు వాడతామో లేదో తెలియదు, కానీ నాకు తెలిసి అట్లీస్ట్ నేను చేసే బేకింగ్ చేసేటప్పుడు మనం అడుగున బటర్ పేపర్ లాగా వేసుకుంటాం కదా, సో దీన్ని మనము బటర్ పేపర్ లాగానే వాడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కుకింగ్ పేపర్ లాగానే వాడుకోవచ్చు. దీనికి ఒక చిన్న బ్లేడ్ లాగా ఇచ్చారండి, ఎందుకంటే ఇక్కడ పేపర్ ఉందనమాట. ఈ పేపర్ లాగేటప్పుడు ఎంత పేపర్ కావాలో అంత పేపర్ లాగిన తర్వాత మనం చించుకుంటే నీట్గా పేపర్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా వస్తుంది. సో అందుకని ఇక్కడ ఇట్లా ఓపెన్ ఇచ్చారు, చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇట్లాగా ఎంత పేపర్ కావాలో అంత పేపర్ మనం దీని మీద నుంచి లాగేసేసుకుంటే నీట్గా కట్ చేసినట్టుగా వస్తుంది అనమాట. సో నాకైతే నచ్చింది. నేను కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో బౌల్లో వేయడానికి అన్నట్టుగా నాకు షాప్స్లో ఎక్కడ దొరకలేదండి, ట్రై చేశాను. ఇక్కడ ఈవెన్ సూపర్ మార్కెట్స్లో కూడా చూశాను, విజేతలో చూశాను, స్పెన్సర్లో చూశాను, ఎక్కడా దొరకలేదు. ఫైనల్గా ఇక ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇక నేను ఏదైనా దొరకకపోతే చివరికి ఆన్లైన్లో తెప్పించుకుంటాను. ఇంకేంటండి సంగతులు? ఇప్పుడైతే ఇవాళ ఓవెన్లో నేను కేక్ ఎలా ప్రిపేర్ చేశానో అది ఎలా వచ్చిందో చూసేసేద్దాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. పదండి వెళ్ళి ఇంకా ఓవెన్లో కేక్ చేసుకుందాం. రెసిపీ షేర్ చేసే ముందు ఒక సింపుల్ టిప్ చెప్తానండి. అదేంటంటే ఇది గుడ్ వైబ్స్ కంపెనీది అలోవెరా బాడీ లోషన్. మనము అలోవెరా బేస్డ్ ఉన్నవి ఏంటంటే సూతనింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే అలోవెరా అనేది చర్మాన్ని మృదువుగా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనము హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కొంచెం వర్క్ చేసి హార్డ్గా అయిపోయే చేతులు ఉన్నప్పుడు
మీరు నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం క్రీమ్ తీసుకొని మీకు కాళ్ళకి కొంచెం చేతులకి రాసుకొని మనం కనుక పడుకుంటూ ఉంటే అది నైట్ అంతా మన స్కిన్ మీద వర్క్ చేసి చేతులు అనేవి హార్ష్గా కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ సాఫ్ట్గా ఉంటాయి. చాలామంది నా చేతులు రఫ్గా ఉన్నాయి, నా చేతులు బాడీ కలర్ కంటే డిఫరెంట్గా ఉన్నాయి ఇలా చెప్తూ ఉంటారు కదా. సో మీరు మరీ అంత హార్ష్గా అయినప్పుడు కలర్ కూడా బాడీ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ చిన్న లిటిల్ కేర్ అంటే ఇదే కాదండి, మీ దగ్గర ఉన్న ఏ బాడీ లోషన్ అయినా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మీరు తీసుకొని చక్కగా అలాగా మర్దన చేసుకొని ముంచుకుంటూ ఉంటే మీకు స్కిన్ అనేది సాఫ్ట్గా అవుతుంది, చక్కగా మేనేజబుల్గా ఉంటుంది. మీకు ఈ ప్రోడక్టే కావాలి తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో తప్పకుండా చెక్ చేయండి. ఇంకా మనం కేక్ ప్రాసెస్లోకి వచ్చేసేద్దామండి. నేను ఒక కప్ మైదా తీసుకున్నాను. మీరు దాని ప్లేస్లో కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. దానికి ఒక కప్కి పిండికి మనకి కరెక్ట్గా కప్ అయితే స్వీట్ మంచి పర్ఫెక్ట్ ఉంటుంది. లేదంటే ఒక పావు వంతు తగ్గించుకుని అయినా సరే షుగర్ని మీరు గ్రైండ్ చేసుకుని మిక్సీలో ఈ విధంగా జల్లించుకున్న దాంట్లోకి తీసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ దాంట్లో మైదా వేసాను, షుగర్ పొడి వేసాను, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసాను. బేకింగ్ సోడా వేరండి, బేకింగ్ పౌడర్ వేరు. సో మనకి మార్కెట్లో బేకింగ్ కోసమే దొరుకుతుంది పౌడర్ అని, ఒక మెత్తటి పిండిలాగా ఉంటుంది. మన బేకింగ్ సోడా అనేది ఉప్పులాగా ఉంటుంది కదా, సో ఈ మాత్రం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అది రెండు జల్లించుకొని ఆ బౌల్లో పక్కన పెట్టేశాను. ఈసారి నేను కేక్ ప్రిపరేషన్ కొంచెం డిఫరెంట్గా ఫ్లఫీగా రావడానికి ఇంకొక ట్రిక్ అప్లై చేశాను అనమాట. సో మన పని ఏంటంటే ఒక కుకింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎలా చేస్తే ఎలాగ ఫుడ్ వేరియేషన్ అనేది వస్తుంది అనేది కీప్ ఆన్ మనము వేరే రెసిపీస్ ద్వారా అయినా నెట్ ద్వారా అయినా సరే రీసెర్చ్ చేసి తెలుసుకుంటూ ఉంటాం కదా, బెటర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే. సో నాకు తెలిసింది ఏంటంటే మనం గుడ్లుని ఇలా సపరేట్గా బీట్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లఫీనెస్ అనేది బాగా వస్తుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా పని అనిపిస్తుంది, బీటర్తో బీట్ చేసి మళ్ళీ దాన్ని అంతా మిక్స్ చేసుకోవడం, రెండు సపరేట్గా చేయడం అనిపిస్తుంది. కానీ బట్ రిజల్ట్ మాత్రం మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. కొంచెం కేక్ అనేది చాలా బాగా మనకి బేకరీలో వచ్చినట్టు ఫ్లఫీగా వస్తుంది అనమాట. చూసారా, వైట్ వరకు సపరేట్గా బీట్ చేస్తే మనకు ఒక విప్పింగ్ క్రీమ్ వచ్చినట్టు వచ్చేసింది. సో దీన్నంతా ఇప్పుడు నేను ఆ పిండిలో కలిపేస్తున్నాను. ఇక్కడ మనం ఒక్కొక్క కప్పు మెజర్మెంట్ తీసుకున్నాం కదండి, అందుకని ఒక పావు కప్పు నూనె కూడా అవసరం అవుతుంది. సో అది కూడా పక్కన రెడీగా ఉంచుకున్నాను. ఒక 2 గుడ్లు కూడా రెడీగా తీసుకున్నాను కాబట్టి అవి వైట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎల్లో కూడా గిలగొట్టేసేసి సేమ్ ఇదే విధంగా మిక్స్ చేస్తాను. సో మనం ఎల్లో పార్ట్ కూడా రెండింటిది గుడ్లది తీసేసుకొని బీట్ చేసుకుందాం. ఇలా కొత్త విషయాలు తెలిసినప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్స్ మన రెసిపీస్కి మారుస్తూ ఉంటే మనం కూడా పర్ఫెక్ట్ అయిపోతూ ఉంటాము. అలాగే రెసిపీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను మొన్న ప్యాన్లో కూడా చేశానండి పేస్ట్రీ కేక్. మీరు చూడకపోతే ఒక్కసారి బేకరీ ఫుడ్స్ లిస్ట్లో ఉంటుంది, చూడండి. చాలా బాగా మనం ఇంట్లో చేసుకున్నాక అంత పర్ఫెక్ట్ టేస్ట్ వస్తే అసలు బయట కొనుక్కోవాలని అనిపించదు. కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తాంలే అనేసి అలా షాప్కి వెళ్ళేసి కొనుక్కొని వచ్చేస్తాం. కానీ లిటిల్ ఎఫర్ట్ తీసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసామంటే ఆసమ్గా ఉంటుంది టేస్ట్. ఇంకా నేను పచ్చసన కూడా యాడ్ చేసేసాను. దీంట్లోకి ఆయిల్ కూడా మిక్స్ చేసుకున్నాను. మనకి ఆ గుడ్డు స్మెల్ అనేది రాకుండా ఉండడానికి వెనీలా ఎసెన్స్ దొరుకుతుంది కదా మార్కెట్లో. ఒకటి వైట్ కలర్ దొరుకుతుంది, ఒకటి కొంచెం చాక్లెట్ కలర్లో ఉన్న ఎసెన్స్ కూడా దొరుకుతుంది. ఏదైనా వాడుకోవచ్చు. నా దగ్గర చాక్లెట్ కలర్ అంటే డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్న ఎసెన్స్ ఉంది. అది కొంచెం కొన్ని డ్రాప్స్ వేసుకున్నామంటే ఈ గుడ్డు యాడ్ చేయడం వల్ల వచ్చే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మీరు ఇట్లాంటి కేక్స్ చక్కగా పిల్లలకి ఇంట్లో స్నాక్ లాగా పెట్టాలి అనుకుంటే మైదా కాకుండా మనము గోధుమ పిండితో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది అంతే గోధుమ పిండితో తీసుకుంటే. ఇప్పుడు మనకి కరెక్ట్గా బ్యాటర్కి సరిపోయేంత కొంచెం పాలు యాడ్ చేసుకొని, మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా మనకి మందంగా ఉండేలాగా పిండిని అనేది కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, పర్ఫెక్ట్గా అయిపోయింది. నేను ఇందాక మీకు చూపించిన బటర్ పేపర్ని చక్కగా ఇట్లా ఓపెన్ చేసి ఆ పక్కనున్న కట్టర్తో ఇట్లా అనేసానంటే క్లియర్గా వచ్చేసింది అనమాట. అయితే ఇందులో ప్లేస్ చేసేటప్పుడు మనము అడుగు ఎంత ఉందో అంతవరకు కట్ చేసి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కదలకుండా ఉంటుంది. నేను అది కుకింగ్కి పేపర్ లాగా కూడా యూజ్ అవుతుంది అన్నారు కదా, సో ఇంకా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదులే, బౌల్ క్లీన్గా ఉంటుంది కదా అని చెప్పేసి దాన్ని కొంచెం చుట్టుపక్కల కూడా ఉంచాను. లేదంటే పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసి అందులో సెట్ చేసుకుంటే కేక్ అడుగు భాగం వరకు సరిపోతుంది అనమాట. ఈ అంచులు అనేవి లేకుండా ఉంటుంది. ప్లస్ ఈ సిలికాన్ బ్రష్ కూడా మనకి ఇట్లాంటి బ్యాటర్ క్లియర్గా తుడుచుకోవడానికి కానీ వంటకి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. దీని యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి అమెజాన్ లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా కాస్త డెకరేటివ్గా ఉండడానికి మన కేక్ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. బట్ నాకేంటంటే ఈసారి టూటీ ఫ్రూటీ వేస్ట్ చేయాలని అనిపించింది.
సో అందుకని కలర్ఫుల్గా ఉండి టూటీ ఫ్రూటీ వేసుకుని డెకరేట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం పైకి వేస్తున్నాం కానీ తర్వాత అన్నీ కిందకు వచ్చేస్తాయండి. సో రివర్స్లో ఉంటాయి అన్నమాట మనకి ఇవన్నీ. ఇప్పుడు ఇంకా దీన్ని మైక్రోవేవ్లో పెట్టాలి. ప్యాన్లో చేయడం చూసాము, అలాగే ఉప్పు కానీ శాండ్ కానీ అంటే ఇసుక కానీ వేసే పద్ధతి నా వీడియోస్లో మీకు చూపించాను. మైక్రోవేవ్లో పెట్టుకోవడం చాలామందికి తెలియట్లేదండి. మైక్రోవేవ్లో మనకి కేక్ చేసే ఆప్షన్ ఉంటే కన్వెక్షన్ మోడ్ అని ఉంటుంది. సో నా దాంట్లో నేను అది ఆన్ చేసి జస్ట్ డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు. అది చూపించే టెంపరేచర్ కావాలంటే, లేదంటే మైనస్ అనే బటన్ నొక్కి మనకు కావాల్సిన టెంపరేచర్ వరకు తగ్గించుకోవాలి. నేను 150 వరకు తగ్గించి స్టార్ట్ చేశాను. సో ప్రీ హీట్ అనేది చేసిన తర్వాత మనకి అది ఇందాక చూపించింది కదా పీప్ అని, అలా చూపించిన తర్వాత ఆగిపోతుంది. అప్పుడు మనం తీసేసి కేక్ బౌల్ అనేది పెట్టి మనకి ఎన్ని మినిట్స్ కావాలి అనేది సెట్ చేసేసుకొని స్టార్ట్ అని నొక్కితే మళ్ళీ ఆ టైం అయ్యే వరకు అది పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు చూపించిన క్వాంటిటీకి నేను 180 యూజువల్గా చెప్తూ ఉంటారు. సో కేక్ అనేది మనకి స్లోగా నిదానంగా అయితే ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఒక 150 డిగ్రీస్లో పెట్టి 30 మినిట్స్ ఇచ్చాను. ఈ విధంగా మనకు అలా లోపల రొటేట్ అవుతూ చిన్నగా రేజ్ అవుతూ ఉంటుందన్నమాట. 30 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. తీసేసి నేను సర్వింగ్ డిష్లోకి తీసుకున్నాను. ఒకసారి అది ఎలా వచ్చిందో చూద్దాం. చూసారు కదా, మీకు కింద చెప్పాను కదా ఇది కూడా కుకింగ్కి ఉపయోగపడుతుంది. ఏ మాత్రం కింద బౌల్కి అంటుకోకుండా కొంచెం ఎక్స్ట్రా ఎక్సెస్ పక్కన కొద్దిగా డ్రాప్ పడినట్టుంది. గిన్నె కడిగే పని లేకుండా దాన్ని యాజ్ యూజువల్ తీసుకెళ్ళి షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు. ఆ కొద్దిగా క్లీన్ చేసేసామంటే కేక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, టూటీ ఫ్రూటీస్ అన్నీ కిందకి డెకరేషన్ వచ్చేసినాయి అనమాట. ఇలా ఈజీగా మీరు కూడా ఇంట్లోనే హెల్దీ వర్షన్లో కొంచెం లిటిల్ మార్పులు చేసుకొని హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. బాగుంది కదండి కేక్. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కట్ చేశాక ఎలా ఫ్లఫీగా ఉందనేది కూడా చూపిస్తాను. సో కాసేపు వెయిట్ చేయండి, చూతురు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో పీసెస్ అనేవి. అలా ఒక హాఫ్ అన్ అవర్ అంటే మనము ఈ ప్రిపరేషన్ అన్ని చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. మనము స్టవ్ మీద పెట్టుకున్నా ఓవెన్లో పెట్టుకున్నా ఒక అరగంట పడుతుంది. మీరు ఇంత టైం కూడా మా పిల్లలు ఉండలేరు అంటే ప్యాన్లో ఎలా చేయాలో నేను చేసిన పేస్ట్రీ కేక్ చూస్తే మీకు ప్యాన్లో చేసే పద్ధతి కూడా తెలుస్తుంది. అలా చేశారంటే సూపర్ క్విక్గా అయిపోతుంది. అదైతే వితిన్ 5-10 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. బట్ దీని టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు. ఈ ఫ్లఫీనెస్ అనేది కొంచెం మ్యాటర్ అవుతుంది మనం చేసే బేకింగ్ని బట్టి. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే గివ్ అవే లింక్స్ అన్నీ కూడా ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.